అదే అదే నేను అనేది అదే బేసిక్గా జగన్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాను కదా. అది ఇక్కడ ఈ ట్రిప్ మాత్రం కంప్లీట్గా రూట్ మార్చేశారు. కంప్లీట్గా ఏ మంత్రి అంటే ఇదివరకు మంత్రుల శాఖలు జగన్ టైప్లోనే మంత్రులు అధికారులతో కలిసి సమీక్షకు వచ్చేవాడు. అట్లా కాకుండా ఇప్పుడు మంత్రులే సమీక్షిస్తున్నారు, ఈవెన్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిత ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెళ్ళి పరామర్శించడం కావచ్చు, దాని మీద మాట్లాడడం కానీ ఇదంతా చేస్తుంది. ఇదివరకు మంత్రులకు సంబంధించి ఎంత కాంట్రవర్సీ వచ్చినా ఎవరో ఒక పార్టీ వాళ్ళు మాట్లాడడం తప్పించి ఉండేది కాదు. మంత్రి మాట్లాడమంటే మేజర్ ఇన్సిడెంట్స్ అప్పుడు ఎప్పుడో చివరిలో ఒక ముక్క మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. అది కూడా ఒక 4-5 రోజుల తర్వాత ఎవరో చెప్తే తప్పించి, అది పార్టీ చెప్తే చేయడం తప్పించి ఉండేది కాదు. ఒక అనంతబాబు ఇష్యూ అప్పుడు ఏమైనా మాట్లాడారా, అట్లాంటివి ఉండవు కదా. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఫీల్డ్ విజిట్. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఒకటి ఆయన అధికారుల సమీక్షలు ఇదే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా అది ప్రాబ్లం వచ్చింది, ఆ పిడుగురాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, అట్లాగే నాదెళ్ల మనోహర్ ఫీల్డ్లో విజిట్ చేయడం కానీ, ఇది మంచి పరిణామం. అంటే డెమోక్రసీలో కావాల్సింది ఎవరి పని వాళ్ళు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. అలా చేసే స్వేచ్ఛ పాలకులు ఇవ్వాలి. ఫస్ట్ టైం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కెరీర్ మొత్తం మీదన కూడా ఒరిజినల్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ సిస్టమ్ కిందన టోటల్ మంత్రివర్గానికి ఇదివరకు ఉండేది అట్లాంటి స్వేచ్ఛ